మనందరం అవినీతికి అందరం మనందరం కాదు, రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడి, అధికారులు అవినీతికి పాల్పడి, ఉద్యోగులు అవినీతికి పాల్పడి, సంపాదన లేకుండా తల్లిదండ్రులు ఆధారపడే వాళ్ళు కొందరున్నారు. సమాజంలో పని చేయకుండా ఉచితంగా మరి ఈజీ మనీ కోసం ట్రై చేస్తున్న ఈ తరుణంలో మన దగ్గర భద్రమ్మ అనేటువంటి తుంగతుర్తి, సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి చెందిన భద్రమ్మ. అమ్మ, నీ పేరు కరెక్ట్ చెప్పమ్మా, పూర్తి పేరు? భద్రమ్మే. ఇంటి పేరుతో సహా చెప్పు. భద్రమ్మ, మడిపెట్టి భద్రమ్మ. తుంగతుర్తిలో పుట్టావా? ఈడ పుడతానా నాన్న? అంతేనా? మా తల్లి గారు భర్త అయిపోయింది. ఓహో, ఇక్కడికి అర్థమైంది. ఇక్కడ నువ్వేందంటే ఈమె సొంత పని చేసుకోవడంతో పాటు 70 ఏళ్ళు, ఎంత వయసు నీ వయసు కరెక్ట్ చెప్పు? 70 దాటిందా? 70 ఏళ్ళు దాటిన ఈ వయస్సులో ఈమె పని మనిషిగా చేస్తూ బట్టలు ఉతుకుతూ ఇళ్లల్లో తన సంపాదన తనే సంపాదించుకుంటూ బ్రతుకుతోంది. ఇతరులు కూడా సాయం చేస్తుంది. అమ్మా, ఎంతకాలం నుంచి ఇట్లా పని చేస్తున్నావు నువ్వు? అయ్యా, ఎంతకాలం నుంచి పని చేస్తున్నావు ఇట్లా? నుంచి అయినా ఇదే. మరి ఇప్పుడు 70 ఏళ్ళు దాటింది కదా, మరి ఎట్లా? మరి నీకు ఒంట్లో ఓపిక బాగానే ఉంది? ఇక మరి లేక ఓపికే, కానీ పని చేయడానికి ఓపిక ఉంది. ఇక మరి ఏం చేస్తాను ఆయన. అంటే ఎవరు పెడుతున్నారు నీకు పిల్లలు? మరి నీ పిల్లలు? నా పిల్లలు ఏమని తాగల వాడు బాయ్. అంతేనా? ఎవరు లెక్క చేస్తలే, కానీ లెక్క చేస్తలేరు. కానీ నీ పరిస్థితులు, కుటుంబ పరిస్థితి ఎట్టున్నప్పటికీ కూడా ఈ 70 దాటాక నువ్వు మనిషిగా ఇండ్లల్లో పని చేసుకుంటూ చాలా మందికి ఆదర్శంగా ఉంటూ, సోమరిపోతులకు ఆదర్శంగా ఉంటూ, మరి వారి సోమర్తనాన్ని వదిలిపెట్టి కష్టపడి పని చేయండి అని చెప్పే విధంగా నువ్వు ఉన్నావు. అంతే కదమ్మా? నువ్వు చాలా గ్రేట్. మీ తుంగతుర్తి వాసులు కూడా, సూర్యాపేట జిల్లా వాసులు కూడా చాలా గ్రేట్. ఎందుకంటే నువ్వు ఆ జిల్లాలో ఉన్నావు. ఇక్కడ 70 ఏళ్ళు దాటాక పని చేసుకునే వాళ్ళు ఏది ఇంట్లో కాదు, పని మనిషిగా చేసి ఇండ్లల్లో పనిచేసి సంపాదించి, కానీ నీ పని ఆపొద్దు. కానీ ఇల్లు లేక ఇల్లు కూలి. సొంత ఇల్లు ఉందా? మరి సొంత ఇల్లే కూలింది. ఇక ఏ కొడుకు లెక్క చేస్తారు. గవర్నమెంట్ నుంచి సహాయం వస్తుందా నీకు? ఏమొస్తాయో, ఒక 2,000 రూపాయలు పెన్షన్ వస్తుందా? ఓహో, ఆ పెన్షన్ ఈ ఇళ్ళల్లో పని చేసుకునే దానికి అట్లా బతుకుతున్నావు. మరి మొత్తం మరి నీ ఆరోగ్య పరిస్థితులు సహకరిస్తున్నాయా మరి ఇట్లా పని చేసుకోవడానికి? నీ ఆరోగ్య పరిస్థితి సహకరిస్తుందా పని చేయడానికి? ఇక చేస్తున్నా అంటే చేతనైనా చేత కాకున్నా. అంతేనా? మరి ఎవరు లెక్క చేస్తలేరుగా. అంతేనా? అవినీతి చేస్తే నేనేం చేస్తాను ఆయన? అవును, అది మాత్రం అంతేనా? అవును. వాళ్ళు లెక్క చేసి గిత్త పువ్వు వేసి గిత్త చాపోతే నేనెందుకు చేద్దును? అది మొత్తానికి అవినీతి పరులు అవినీతి పరులు ఇట్లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. అవినీతి పరులు కానీ, సోమరిపోతులు కానీ, దోచుకుందామని కుట్రలు కానీ 70 ఏళ్ళు దాటిన వయసులో మరి ఆమె సొంతంగా కష్టపడుతూ పని మనిషిగా చేస్తూ ఇళ్లలో పని చేస్తూ సంపాదించుకుని బతుకుంది భద్రమ్మ. మలిశెట్ట ఇంటి పేరు? మలిపెద్ది భద్రమ్మ గారికి హృదయపూర్వక అభినందనలు. సరే, ఇప్పుడు మనం వాళ్ళని కామెంట్ చేస్తే ఇప్పుడు నేనేదో చేయించినట్టు అట్లొద్దు, కానీ నువ్వు 70 ఏళ్ళు దాటినా కష్టపడి సొంతంగా బతుకుతున్నావు జనానికి చెప్పదలుచుకున్నా. ఇల్లు సరిగ్గా లేదు. ఇలాంటి వారిని మనం అభినందించాలి. తుంగతుర్తిలో ఉంటుంది భద్రమ్మ. 70 ఏళ్ళు దాటినా పనిచేస్తున్న మరోసారి తెలియజెప్తూ మనందరం కూడా నిజాయితీగా కష్టపడే స్వభావాన్ని అలవర్చుకోవాలి. ఈజీ మనీకి పాటుపడద్దు. ఓకే అమ్మా, రైట్. కానీ అయింది నీ పని నువ్వు కానీ. ఎవరు లెక్క చేయకనే ఈ కష్టగారు ఇల్లే లేదా గుర్చేయంటే లేరు, లెక్క చేస్తలేరు. గుర్చేయంటే నువ్వా నేనా కూర్చోబడి ఇగో ఈ ఇబ్బందిలో పడతాను సారు. చేయవలసిన అవసరం ఎక్కడిది కానీ పోర్చబడి 5 కొడుకులు 2 బిడ్డలు, మరి ఎవ్వరు లేరని లేదు. అది ఇందాక చెప్పాయి. పరిస్థితులు అనేది వేరే విషయం, కానీ నువ్వు 70 ఏళ్ళు దాటినా కూడా ఇళ్లలో పని చేయడం చాలా గ్రేటు. చాలా మందికి నువ్వు ఆదర్శం, మార్గదర్శకం, చాలా గొప్పదాన్ని. సరే అమ్మా, అవతల ఆధారం లేనప్పుడు ఏం చేస్తా? అదే ఓకే, సరే అమ్మా. కానీ అదే చెప్తున్నా, పని చేయడం గ్రేట్ అనేది ఇతరులకు, సమాజానికి మార్గదర్శకం అని చెప్తున్నా. సరే అమ్మా, ధన్యవాదాలు నీకు. రైట్.